హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్విఎస్ వ్లాగ్స్. నేను మీ సుజాత. మన ఛానల్లో ఈరోజు రెసిపీ వచ్చేసి డబుల్ కా మీఠా అండి. బ్రెడ్ హల్వా అని కూడా అంటారు. టక్కున 10 నిమిషాల్లో చేసుకునేటువంటి స్వీట్ ఐటము. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బ్రెడ్ 200 గ్రాములు అండి ఇవి. నెక్స్ట్ వచ్చేసి చక్కెర 200 గ్రాములు పడుతుంది. పాలు, అలాగే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్. ఇప్పుడు బ్రెడ్ స్లైడ్స్ కట్ చేసుకొని ఇలా పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అయిందో లేదో చూసుకుందాం. హీట్ అయిందండి. ఇప్పుడు బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఆయిల్లో వేసి వేయించుకుందాము. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేస్తే సరిపోతుంది. అన్నీ ఇదే విధంగా వేయించి పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా, వేగిపోయినాయి. ఇలా అన్నీ ఇలాగే వేయించి పక్కన పెట్టేసుకుందాం. ప్లేట్లో తీసుకుందాం. అయిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని అది కరిగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేయించుకుందాం. ఇందులోనే వేసుకొని ముందుగా జీడిపప్పు, తర్వాత కిస్మిస్ 2 నెయ్యిలో వేయించి పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా, వేగిపోయినాయండి. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకుని అందులో ముందుగా తీసుకున్నాం కదండి 200 గ్రాముల పంచదార, అది వేసుకుందాం. వేసుకొని అలాగే వాటర్ కూడా ఒక 200 గ్రాముల దాకా పోసుకోవాలి. ఇది బాగా కరిగే వరకు కలుపుకోవాలి. దీనికి పెద్ద పాకమే అవసరం లేదండి, చక్కెర కరిగితే సరిపోతుంది. చూసారు కదా, చక్కెర మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఇందులో వేసేసుకుందాము. పాకం బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూసారు కదా ఎలా మెల్ట్ అయిపోతున్నాయో. ఇప్పుడు ఇందులోకి పాలు యాడ్ చేసుకుందామండి. మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు పాలు పోసిన వెంటనే విరిగిపోతాయి. అలా విరిగితేనే కోవాలాగా టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదా, ఇప్పుడు యాలకుల పొడి, బాదం పప్పు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసేసుకుందాం. నెయ్యితో సహా వేసేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకుందామండి. ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీ డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి, 10 నిమిషాల్లో అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి దించేసుకుందాం. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఎంతో టేస్టీ డబుల్ కా మీఠా రెడీ. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.